हाय बच्चों, इस वीडियो में सर्वनाम और उसके भेद, विकारी शब्द, टाइप्स ऑफ नाउन्स के बारे में जानकारी प्राप्त करेंगे। ध्यान से देखिए। प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब माय चैनल द हिंदी कॉर्नर विद अजय। संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं। सर्वनाम का प्रयोग संज्ञा की पुनरुक्ति रोकने या दूर करने के लिए किया जाता है। నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలను సర్వనామం అంటాం। ఈ సర్వనామం యొక్క ప్రయోగం పేరును మళ్ళీ మళ్ళీ ఉపయోగించకుండా ఉండడానికి ఈ యొక్క సర్వనామాన్ని వాడుతాం। సర్వనామ के 6 भेद होते हैं। क्या है? 6 రకాలు సర్వనామం అనేది। पहला क्या है? पुरुषवाचक सर्वनाम, दूसरा निश्चयवाचक सर्वनाम, तीसरा अनिश्चयवाचक सर्वनाम, चौथा संबंधवाचक सर्वनाम, पांचवा प्रश्नवाचक सर्वनाम, छठवीं निजवाचक सर्वनाम। पुरुषवाचक सर्वनाम किसे कहते हैं? जो सर्वनाम बोलने वाले, सुनने वाले या जिसके विषय में कुछ कहा जाए ऐसे किसी अन्य व्यक्ति, वस्तु या स्थान का ज्ञान कराएं, वे पुरुषवाचक सर्वनाम कहलाते हैं। इसके 3 भेद होते हैं। ఈ పురుషవాచక సర్వనామం అనేది మాట్లాడేవారు, వినేవారు ఏ విషయం గురించి అయితే మాట్లాడతామో దానికి సంబంధించినటువంటిది। అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, స్థానం గురించి కావచ్చు, వీటన్నింటిని తెలియజేసేది ఏంటి? పురుషవాచक सर्वनाम। और इसके भी 3 भेद हुए। पहला क्या है? उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष। अब उत्तम पुरुष क्या है? देखिए, जिस सर्वनाम का प्रयोग वक्ता अपने लिए करता है उसे उत्तम पुरुष कहते हैं। जैसे मैं, हम। ఈ సర్వనామ ప్రయోగం అనేది ఎవరైతే మాట్లాడేటువంటి వ్యక్తి తన కోసం ఉపయోగిస్తాడో దాన్ని ఉత్తమ పురుష్ అని అంటాం। ఉదాహరణ మై और हम, నేను, మేము లేదా మనము। दूसरा क्या है? मध्यम पुरुष। वक्ता जिस सर्वनाम का प्रयोग श्रोता के लिए करता है उसे मध्यम पुरुष कहते हैं। जैसे तू, तुम, आप। ఈ సర్వనామం మధ్యం పురుష్ అనేది ఎవరైతే వింటారో వాళ్ళకు సంబంధించినటువంటిది, దాన్ని మనం మధ్యం పురుష్ అని అంటాం। జైసే తూ, తుమ్, ఆప్। నీవు, నువ్వు, మీరు, ఈ పదాలన్నీ మధ్యం పురుషుకి సంబంధించినటువంటివి। तीसरा अन्य पुरुष। वक्ता जिस सर्वनाम का प्रयोग अन्य व्यक्ति या वस्तु के लिए करता है उसे अन्य पुरुष कहते हैं। जैसे वह, वे, यह, ये। ఈ అన్య పురుష్ అనేది మాట్లాడేటువంటి వారు ఏ వ్యక్తి గురించి అయితే, ఏ వస్తువు గురించి అయితే మాట్లాడతారో దానికి సంబంధించినటువంటిది। వహ, వే, యహ, ఏ। అది, వారు, యహ అంటే ఇది, ఏ వీరు। अब देखिए दूसरा सर्वनाम निश्चयवाचक सर्वनाम। जिन शब्दों से किसी निश्चित वस्तु का ज्ञान होता है उन शब्दों को निश्चयवाचक सर्वनाम कहते हैं। ఏ పదాలతో అయితే ఏదైనా ఒక నిశ్చితమైనటువంటి వస్తువు గురించి తెలియజేస్తుందో దాన్ని నిశ్చయవాచక సర్వనామ అంటాం। ఉదాహరణ देखिए, जैसे भारत देश हमारा है। భారతదేశం మనది, మనది అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది। पुरुषवाचक सर्वनाम के साथ कारक मिलने से निश्चयवाचक सर्वनाम बनते हैं। ఈ పురుషవాచక సర్వనామంతో పాటుగా ఏదైనా కారక్ కలవడం వల్ల నిశ్చయవాచక సర్వనామం అనేది తయారవుతుంది। तीसरा सर्वनाम है अनिश्चयवाचक सर्वनाम। जिन शब्दों से किसी वस्तु या अनिश्चित या संदेहपूर्ण ज्ञान हो उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं। ఏ పదాలతో అయితే ఏదైనా వస్తువు అంటే నిశ్చితమైనది కాకుండా అనిశ్చితమైనటువంటి సందేహపూర్వకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుందో దాన్ని అనిశ్చయవాచక సర్వనామము అని అంటాం। इसका उदाहरण है जैसे कोई, कुछ, ఎవరైనా, ఏదైనా మొదలైనవి। సఫర్ మే కోయి బాతే కర్ రహా థా। ప్రయాణంలో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు। ఎవరో అంటే సందేహపూర్వకమైనటువంటిది। चौथा संबंधवाचक सर्वनाम। जो शब्द एक शब्द का दूसरे शब्द के साथ संबंध जोड़ते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं। సంబంధవాచక సర్వనామం అంటే ఏంటి
అంటే ఏదైనా ఒక పదం ఇంకొక పదంతో మధ్య గల సంబంధాన్ని కలిపేటువంటి దాన్ని సంబంధవాచక సర్వనామం అంటాం. जैसे जो, सो, जिस, उस आदि. इनका प्रयोग इस प्रकार होता है. जो करेगा सो भरेगा, जिसकी लाठी उसकी भैंस. దీని అర్థం ఏంటి? జో కరేగా సో భరేగా అంటే ఎవరు ఏ పని చేస్తే అదే ఫలితాన్ని పొందుతారు. జిస్కి లాఠీ ఉస్కి భైంస్ అంటే కర్ర ఎవరి చేతిలో ఉంటే వారిదే, అదున్న వారిదవుతుంది అని అర్థం. అంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వారిదే అంతా రాజ్యం అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తాం. पांचवा प्रश्नवाचक सर्वनाम. प्रश्न पूछने के लिए जिस सर्वनाम का प्रयोग किया जाता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. అంటే ప్రశ్న అడగడం కోసం ఏ సర్వనామ పదాన్ని ఉపయోగిస్తామో దాన్ని మనం ప్రశ్నవాచక సర్వనామం అని పిలుస్తాం. జైసే యహ కౌన్ ఆ రహా హై, ఇక్కడ ఎవరు వస్తున్నారు. తుమ్ క్యా కర్తే హో, నువ్వు ఏమి చేస్తావు. ఈ రెండు వాక్యాలలో కౌన్ ఎవరు, క్యా రెండవ వాక్యంలో క్యా ఏమిటి, ఈ రెండు కూడా ప్రశ్నవాచక సర్వనామానికి సంబంధించినటువంటి పదాలు. छठवीं निजवाचक सर्वनाम. कुछ विद्वान इसे छठवां भेद मानते हैं. इसकी परिभाषा इस प्रकार देते हैं. जो सर्वनाम अपने ही लिए प्रयुक्त होता है उसे निजवाचक सर्वनाम कहते हैं. जैसे मैं अपने घर जा रहा हूँ, నేను నా ఇంటికి వెళ్తున్నాను. అంటే ఏ సర్వనామ పదమైతే తన కోసం మాట్లాడేటువంటి వ్యక్తి తన కోసం ఉపయోగిస్తాడో దాన్ని निजवाचक सर्वनामम అని అంటాం. स्वयं के लिए मैं, हम के लिए अतिरिक्त जिस सर्वनाम का प्रयोग होता है उसे निजवाचक सर्वनाम कहते हैं. उदाहरण अपने, अपना, अपनी. प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब माई चैनल द हिंदी कॉर्नर विथ अजय.